వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండ్ ఈవేళ మనకొచ్చేసి రాబిన్ హుడ్ అయితే ట్రైలర్ అయితే దిగడం అయితే జరిగింది. అండ్ రాబిన్ హుడ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు భయ్య. ఎందుకంటే నితిన్ గారికి ఇలాంటి ఈ మూవీ పడిందంటే మనకు చాలా ఊహించేసుకున్నాం. ఎందుకంటే అండ్ ట్రైలర్ దిగిన ఒక ఇన్ఫ్యాక్ట్ 5 మినిట్స్ వరకు నేను చాలా ఈగర్లీ వెయిట్ చేశాను. ఎందుకంటే ట్రైలర్లో ఏ కట్స్ పెట్టారో అండ్ ట్రైలర్లో ఎలాంటి సీన్స్ పెట్టారో అని నేను ఈగర్లీ వెయిట్ చేశాను. బట్ చూసిన తర్వాత నేను అంత హైప్ పెట్టుకోవడం కారణమైందో మరి నాకు తెలియదు కానీ బట్ నాకు అంతగా అనిపించలేదు. ఎందుకంటే చాలా ఫాల్ట్స్ ఉన్నాయి భయ్య ట్రైలర్లో. అండ్ మెయిన్ వచ్చేసి మొత్తం ట్రైలర్ అంతా మనకి కామెడీతోటే రన్ చేశారు. ఇలా కానీ మూవీ మాత్రం రన్ చేస్తే మ్యాక్సిమం ప్రాఫిట్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే అండ్ మనకి ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు సెటిల్ కామెడీ అయితే మనకి యాడ్ చేశారనమాట. అండ్ అది కూడా మనకి ఎక్కడ కన్విన్సింగ్ అయితే లేదు ట్రైలర్లో. ఎందుకంటే రెగ్యులర్ కామెడీ రెగ్యులర్ సీన్స్ ఇలా పెడితే మాత్రం జనాలు అయితే దీన్ని ఖచ్చితంగా ఫ్లాప్ చేస్తారు. అండ్ మీరు చూడొచ్చు బీస్ట్ సినిమా ఎంత బాగున్నా ఆ కామెడీ వల్ల గట్ట కొంచెం ఆడింది. బట్ సినిమా అనేది పోయింది. అండ్ ఇది కూడా అలాగే చేశారంటే మాత్రం సినిమా ఖచ్చితంగా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సినిమా అనేది యాక్షన్ పరంగా వెళ్ళాలి, అలాగని ఓవర్ కామెడీ అయితే పెట్టకూడదు. అండ్ ఇందులో మనకి శ్రీలీల గారు కూడా యాక్ట్ చేశారు. బట్ ఆ అమ్మాయిది కూడా అంత స్కోప్ అయితే లేదనిపిస్తుంది. ఎందుకంటే శ్రీలీల గారిని మరీ ఎందుకు పెట్టారా బాబు అన్నట్టు నాకు అనిపించింది ట్రైలర్లో. ఎందుకంటే ఆ నస తప్ప సులుగు తప్ప ఏమీ లేదు. అండ్ ఇలా కానీ నిజంగా చెప్తున్నా రన్ చేస్తే మాత్రం కష్టమే. అండ్ ఇంకోటి వచ్చేసి మన వెన్నెల కిషోర్ గారు పర్లేదు, ఇచ్చినంత రోల్లో ప్రతి సినిమాలో చేస్తారు. బట్ ఈ సినిమాలో కూడా నాకు ట్రైలర్ మరీ ఓవర్ కామెడీ అయిపోయింది అనిపించింది. అండ్ వెన్నెల కిషోర్ కానీ అండ్ కామెడీని ఈ డైరెక్టర్ ఎంతవరకు హ్యాండిల్ చేసి ఎంతవరకు సిచ్యువేషన్ మనకి తక్కువ చేస్తే అంత బెటర్ అనిపిస్తుంది. అండ్ మనకు లాస్ట్లో అయితే దేవుడి బై ఎంటరింగ్ అయితే ఇచ్చారు. నేను చెప్పాలంటే దేవుడి బై ఎంటరింగే నచ్చింది భయ్య నాకు మొత్తం సినిమా అంతటికి. అతను లాలీపాప్ పెట్టుకొని వస్తే మాత్రం మంచి స్టైల్గా అనిపించింది. ఎందుకంటే దేవుడి బై మనకి తెలుగులో అంత ఇంపాక్ట్ కలగడం వల్ల కారణం ఏంటంటే మనకి పుష్ప రిలీజ్ అయింది కదా, దానివల్ల అయితే మన తెలుగు సినిమా మీద ఇంపాక్ట్ పడింది. అండ్ దేవుడి బై ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు కామెడీ ట్రాక్ మీద వెళ్తారు. అండ్ ఇందులో కూడా తన కామెడీ సీన్ ఎంటరింగ్ ఇచ్చారు. అండ్ డీసెంట్లీ అనిపించింది భయ్య దేవుడి బైది. బాగుంది, దేవుడి బైది అయితే ఓకే అనిపించింది. బట్ నితిన్ గారిని కూడా అంత సాటిస్ఫాక్షన్ అయితే నాకు చేయలేదు భయ్య. ఎందుకంటే నితిన్ గారిది మరీ ఓవర్ కామెడీ అనిపించింది నాకు. ఎందుకంటే అండ్ రాబిన్ హుడ్ అనగానే మనం చాలా చాలా ఊహించుకుంటాం. అండ్ మెయిన్ వచ్చేసి రాబిన్ హుడ్ అంతా మన దొంగ అనుకున్నాం. బట్ నితిన్ గారిని ఇక్కడ ఏదో పోలీస్ కాప్లో చూపించారు, ఏవేవో చూపించారు. బట్ టైలర్ కట్సే ఇంకా యాడ్ చేయలేదో లేకపోతే మనకు అలా చూపించారో డైరెక్టర్ మనకు తెలియదు. కానీ అండ్ ఈ టైలర్ వరకు చూసినంత వరకు అయితే మ్యాక్సిమం నాకైతే అంత సెటిల్గా అయితే అనిపించలేదు. ఎందుకంటే అండ్ మనకి వచ్చేసి నితిన్ గారి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ భీష్మ అంటే మనకు అందరికీ తెలుసు, భీష్మ డైరెక్టర్ అంటే భీష్మ చాలా బాగుంటుంది. అండ్ ఆ మూవీకి దీన్ని కంపేర్ చేయడం అయితే చాలా కష్టంగా ఉంది భయ్య టైలర్ చూసిన తర్వాత. అండ్ రెగ్యులర్లీ అండ్ ఆ లవ్ ట్రాక్ తీసేసి ఉన్న బాగున్న, కామెడీ ట్రాక్ తీసేసి ఉన్న బాగుంది అనిపించింది. చూద్దాం మరి మూవీలు ఎంతవరకు ఉంచుతారు. ఎలాగ కానీ మూవీ అంతా వెళ్తే మాత్రం వన్ సైడ్ మ్యాచ్ అయిపోద్ది. అండ్ ఇంకోటి వచ్చేసి బీజిఎం భయ్య. అండ్ మ్యూజిక్లీ వెరీ నైస్ గుడ్. బాగానే ఇచ్చారు బీజిఎం, ఇచ్చినంత దాంట్లో ఇచ్చారు బీజిఎం అంతా. నాకైతే బీజిఎం కూడా బాగానే నచ్చింది. బట్ ఈ టైలర్ కట్స్లో కానీ ఫుల్గా మాత్రం మూవీలో ఉండకపోతే బాగుంటుంది. అండ్ మన డేవిడ్ బాయ్ అయితే చెప్పాను కదండి, అతనైతే యాక్టింగ్ కూడా ఎరగదీశారు. మరి సినిమాలో ఎలాంటి రోల్ ఇస్తారో అది ఇప్పటికొచ్చి మనకు తెలియదు. అండ్ ఇంకోటి వచ్చేసి అనదర్ క్యారెక్టర్స్ అంటే విలన్స్ క్యారెక్టర్స్ కూడా చాలా డిజైనింగ్ బాగా చేశారు. అండ్ క్లైమాక్స్లో షార్ట్ కానీ అండ్ విజువల్స్ పరంగా కూడా మూవీ చాలా బాగుంది. బట్ చెప్తున్నాను కదా, ఈ కామెడీ ట్రాక్ ఎంతవరకు తగ్గిస్తే అంతవరకు ఎడ్యుకేషన్ బాగుంటుంది అండ్ మూవీ కూడా అందరికీ నచ్చుతుంది. అండ్ సినిమాలో మాత్రం ఇదంతా కొనసాగించకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి భయ్య. అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అండ్ మా వీడియోస్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. అండ్ మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి వీడియోస్ అయితే దింపడం అయితే జరుగుతుంది.